తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసింది. నేను మీడియా ద్వారా ముక్కుసూటిగా అడుగుతున్నా, మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని, ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైలు అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు పడే ఖైదీలకు అంటే నేరస్తులకు ఉగ్రవాదులకు పడే ఆ యొక్క తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమణి, అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఈయన ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ఎప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తాయి కదా అన్నట్టు మళ్ళీ ఈ కారంటేనే బేకార్ పార్టీ, కారంటేనే బేకార్, ఈ బేకార్ పార్టీ కేటీఆర్ మాట్లాడుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి పైన అలాగే జూపల్లి గౌరవనీయులు మంత్రివారి పైన ఏదో కొట్లాట జరిగిందట, ఇద్దరికి ఏదో లావాదేవీలు 500 కోట్లట. అసలు ఇంకా లిక్కర్ టెండర్లే కాలేదు, ఇంకా పూర్తి కాలేదు, ప్రక్రియనే పూర్తి కాలేదు. అప్పటికే ఇద్దరు మధ్యన అల్లునికి కావాలని మా ముఖ్యమంత్రి గారు అలాగే కొడుకు కావాలని అని ఈ యొక్క అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మన అందరం చూసిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నదో మనందరికీ తెలుసు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు కూర్చుండి పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చి వాళ్ళు అసలు లిక్కర్ కోసం మాట్లాడే అర్హత కూడా లేని ఈ ముఖాలు ఇంకా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు టానిక్ అనే బంజారా హిల్స్లో ఎలాంటి షాప్స్ పెట్టిండ్రు, దాంట్లో మీ యొక్క భాగస్వామ్యం ఎంత, మీ సంతోష్ రావుది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు. దానిపైన ఆలో మార్కులు లేకుండా చేసిన ఘనత మీది. కోట్లు సంపాదించి దానిపైన చేస్తున్న దందాలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా చూసే కదా మిమ్మల్ని పక్కకు కూర్చుని పెట్టింది. ఏది చూసినా స్కామ్లు, ఏమైనా స్కీములు తెచ్చిందంటే స్కాములు తప్ప ఏం లేదు. అడ్వాన్స్గా ఎలక్షన్ రాకముందే నువ్వు లిక్కర్ దందా చేసి కోట్ల డబ్బులు వేసుకొని పోయిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుకుప్ప చేసిపోయిన మీరు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చాలా తెలంగాణ ప్రజలను అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్నాడు. రిజ్వీ గారు మంచి ఆనెస్ట్ ఆఫీసర్, ఆయనను వారిని ఇప్పుడు ఫోర్స్ఫుల్గా ఆయనను రిజైన్ చేసి అంటే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఆయన పోతున్నాడని ఒక అసత్య ప్రచారం. పాపం రిజ్వీ గారు చాలా మంచి హోదాలో ఉన్న, ప్రిన్సిపల్ హోదాలో ఉన్న మంచి ఒక మరక, అవినీతి మరక అనేది లేకుండా ఉన్న అధికారి. వారు వాలంటీర్ తీసుకుంటున్నారు. నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా ముఖ్యమంత్రి వాళ్ళనో లేకుంటే మా యొక్క గౌరవ మంత్రివర్యులైన జూపల్లి కృష్ణారావు ఫోర్స్ చేసి నువ్వు దిగిపో అని చెప్పిందా? మీ మీడియాకి వచ్చి చెప్పిందా లేకుంటే నీకేమైనా ఫోన్ చేసి చెప్పిండా? నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. పాపం ఆయన యొక్క సర్వీసు, ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన ఉన్న నిజాయితీగా నడిచే బాటలో వారు స్వచ్ఛందంగా వారు విరమణ అడిగారు. విరమణ పోతుంది, అది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ప్రభుత్వం ఏమి వారికి వాలంటరీ ఇవ్వన్నా వద్దా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా కాదు, వీళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి. మళ్ళీ ఇదన్నీ తెలియకుండా ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. పాపం రిజ్వీని ఎందుకు లాగుతున్నారు ఇళ్లకు? వారు మంచి ఒక పేరున్న వ్యక్తి అని నువ్వే అంటున్నావు. మంచి పేరుతో ఉన్న ఒక హోదాలో ఉన్న వ్యక్తిని పాపం నీకు ఏదైతే కావాలనో, ఏదైతే దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంగా వారిని పాపం మధ్యకు తెచ్చి నీ అకృష్టాన్ని, మీ యొక్క చేష్టలన్నీ ఈ యొక్క మీడియా ద్వారా నువ్వు బయట పెట్టుకుంటాను. అసలు నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా మీడియా ద్వారా. నీకు సిగ్గు? నీ కల్వకుంట్ల ఫ్యామిలీకి, మీ బావ, నీకు, మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు. మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది, మీరంతా ఓ దయ్యాలని వేధించే దయ్యాలలాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. కేటీఆర్ ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త. మీరు ఏదైతే చేసిండ్రో మా ప్రజాపాలనలో, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఏదున్నా కూడా అడిగే హక్కు కల్పించండి మా ముఖ్యమంత్రి గారు. ఏదున్నా కూడా మీరు అడగండి, చేయండి, ప్రజాపాలనలో సరిగా చేయండి అని చెప్తున్నారు. మీరు టానిక్ పేరు మీద ఎంత దోసుకున్నారో తప్పనిసరిగా నువ్వు రా, ఏ దేవుని దగ్గరికి వస్తావు, ఏ గుడికాడి దగ్గరికి వస్తావు రా, గుళ్ళకు పోయి
ప్రమాణం చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటారా ఏ గుడికి, మన ఎల్లమ్మ గుడి, మన ఏదైతే బంజారా హిల్స్ లో ఉందో, జూబ్లీ హిల్స్ లో ఉందో ఆ గుడి కాడికి రా, వస్తాం మేము, వచ్చి ప్రమాణం చేద్దాం. నువ్వు ఎంత దోసుకున్నావు తెలంగాణ ప్రజలను, మాన ప్రాణ ధనం అంతా నీకు ఇంకా సరిపోలేనట్టు ఉన్నావు, నువ్వు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటారా, అక్కడ రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీరు ఎట్లా దోసుకున్నారో సిద్ధమా అంటే సిద్ధం. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం అల్లుడిని అనవసరంగా లాగుతున్నావు, దందాలు చేస్తున్నారని ఎంతసేపు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్కడో కూర్చుండబెట్టి అన్ని కంటెంట్ పెట్టి తెలుగు స్క్రైబ్ అనే దానిపైన పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నావు. ఖబర్దార్, మేము ఏది చేసినా ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం పోతుంది, ప్రజాపాలన సాగుతుంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకు కేటీఆర్. ఇంకా నీకు సిగ్గు మానవ లేకుండా ఉన్నట్టున్నది నాకు తెలిసి. అందుకనే ఎంతసేపు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నావు, నువ్వు వచ్చి మీడియా ముందు తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. అది తప్పనిసరిగా అలాంటిది ఏమంటే ఎంక్వైరీ ఉంటుంది బాస్, అదే చెప్తున్నా కదా. ఏదన్నా పారదర్శకంగా చేస్తుంది ప్రభుత్వం, ప్రజాపాలన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లిక్కర్ ఆదాయం ఏదొచ్చినా కూడా ప్రజలకు చెందాలి అనే ఉద్దేశంగానే ఏది జరిగినా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఈ హాలో స్కాములు మార్చడం, ఈ స్కీములు చేసిందంతా వాళ్ళే, కేటీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల ఫ్యామిలీ, అది పక్కా 100%. ఆ సోదరికి అవగాహన లేకుండా అమ్మాయి మాట్లాడింది, దాన్ని పెద్ద మనం తీసుకోం, వాళ్ళ బిడ్డ మాట్లాడింది. అది కాదు, దమ్ముంటే కేటీఆర్ను రమ్మను, సిట్ ఫామ్ చేస్తాం, సిట్లో ఎంక్వైరీ చేపిద్దాం. మీరేం చేసిండ్రు దందాలు ఈ లిక్కర్ పైన. అసలు మీకు ఒక బ్రాండ్ పడ్డది కదా, కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు దాని మీద. ప్రభుత్వ లోపల ఏముంటుంది, క్యాబినెట్లో ఏది జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ కదా, ఏది జరిగినా కూడా మీకు నిష్పక్షపాతంగా అన్ని మీకు తెలియపరిచే విధంగా. ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ప్రజాపాలన, అందరు మాట్లాడే హక్కు ఉన్నది, అందరు చెప్పే హక్కు ఉన్నది. ఇది ఒక కుటుంబ పాలన కాదు కదా, కుటుంబ పాలన కాదు ఇది. కుటుంబం చెప్తే ఎవరు మాట్లాడకుండా పోయిన రోజులు కాదు. ప్రజాపాలనలో అందరికీ హక్కులు ఇచ్చిండ్రు మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు చెప్పారు బాస్ కొట్టుకున్నారని? తప్పది, విమర్శ అదే కదా, ప్రజాపాలన స్వేచ్ఛ ఇచ్చిండ్రు, మాట్లాడే హక్కు ఉన్నది, చెప్పుకున్నారు వాళ్ళు బాధ. కానీ అది ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏది ఉందో, ఆ చెల్లి మాట్లాడింది తప్పు. అది అన్ని బీఆర్ఎస్ దీన్నంతా ఒక దుష్ప్రచారంగా క్రియేట్ చేస్తుంది తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నది. ఈ కేటీఆర్కు చాలా మాటలో చాతుర్యం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోసుకున్నారు, ఎలా చేసిండ్రు, ఎంతసేపు